కాబోయే భార్య దగ్గర లాయల్గా ఉండాలనే ఉద్దేశంతోనే నీ దగ్గర పర్మిషన్ తీసుకుందామని వచ్చాను. కానీ అప్పటికే నీ అసలు రూపం బయటపడింది. అయినా సరే లాస్ట్ మినిట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు, ముఖ్యంగా మా పెద్దమ్మ మనసు బాధ పెట్టకూడదని సైలెంట్గా ఉండిపోయాను. నిజంగానే నేను గంగని కాంపిటీషన్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వెళ్ళాను. తిరిగొచ్చి నీ మెళ్ళో తాళి కట్టాలనుకున్నాను. ఎందుకంటే కారణాలు చెప్పి తప్పించుకునే ఉద్దేశం నాకు లేదు కాబట్టి. నేను అనుకోని పరిస్థితుల్లో గంగని పెళ్లి చేసుకున్నాను. ఇదంతా నీకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో తెలుసా? నేను ఇప్పుడు లాయల్గానే ఉన్నాను, కానీ నువ్వు అప్పుడు లాయల్గా లేవు, ఇప్పుడు లాయల్గా లేవు. నోరుద్రా, నేనప్పుడు నిన్ను దూరం చేసుకుని ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నీకు దూరం కాకూడదనే బాధ, కోపం. ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి.